ఇక్కడ రైల్వే స్టేషన్స్ నుంచి కానీ బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి కూడా కొంతమందిని పిలుచుకొచ్చుకొని వాళ్ళ స్పంప్స్ని యూజ్ చేసి ఇక్కడ యూజ్ చేస్తున్నారని ఒక కంప్లైంట్ వచ్చింది. మరి దానికి ఏం చెప్తారు? అలా బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి ఆ బెగ్గర్స్ దగ్గర నుంచి స్పర్మ్స్ తీసుకురావాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే సో బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్ ఏంటి మేడం ఈ ఫర్టిలిటీ ఇష్యూస్లో? పిల్లలు అవ్వట్లేదంటే ఉమెన్, మేల్దే ఉండదు, ఓన్లీ ఉమెన్ వల్లనే పిల్లలు అవ్వట్లేదనే పెద్ద మిస్కన్సెప్షన్లో ఉంటారు. ఐవీఎఫ్ ఆర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఏది ఎక్కువగా పెయిన్ఫుల్గా ఉంటుంది? డెఫినెట్లీ ఐవీఎఫ్ అండి. ఐవీఎఫ్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకోవడము కష్టమే, ఫినాన్షియల్ బర్డెన్ అన్నీ ఇవే ఉంటాయి కదండి. బెస్ట్ ఈజ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. ఎక్కడెక్కడ నుంచో మీ దగ్గరికి చాలా మంది విజిట్ అవుతున్నారు. 13 years తర్వాతనో 24 years తర్వాతనో కూడా వాళ్ళ లైఫ్లో ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చిందని రిపోర్ట్స్ కూడా మీరు చూపిస్తున్నారు. సో మీరు ఏం చేస్తే ఆ రిజల్ట్స్ కనిపించాయి వాళ్ళకి? ప్రాపర్ డయాగ్నోసిస్ ఫస్ట్. ఒక కండిషన్ అయితే దట్స్ మై హార్ట్ టచింగ్ అండి. ఆ పేషెంట్ సివియర్ పెయిన్ అబ్డమెన్ అంటే దాదాపు ఒక 1 year 2 months తర్వాత తన పాపతో వెళ్ళింది. సో అది దట్ ఈస్ వెరీ హార్ట్ టచింగ్ అనమాట. అంటే గర్భాశయం తొలగించుకోమని వచ్చి గర్భాశయం ఉంచుకొని ఒక తల్లై ఒక పాపను తీసుకొని వెళ్ళడం అన్నది దట్ ఈస్